హలో గాయ్స్, అందరికీ స్వాగతం సుస్వాగతం మరో కొత్త వ్లాగ్లో. సో ఈరోజు వ్లాగ్లో మనం ఆఫీస్కి అయితే వెళ్ళబోతున్నాం. సో ఆఫీస్కి వెళ్ళే ముందు చాలా రోజులైంది మనం ఫేస్ ప్యాక్ వాడగా, విటమిన్ సి. సో ఈరోజు మనం టోనర్, ఫేస్ ప్యాక్ అండ్ ఫేస్ వాష్ ఎలా చేయబోతున్నామో చూపిద్దాం. అండ్ ఆఫీస్ టూర్ ఉండబోతుంది, ఏకదమ్ కిరాక్ ఉండబోతుంది. సో ఈరోజు వ్లాగ్ ఇక్కడే స్టార్ట్ చేసేద్దాం. సో మొత్తం వీడియో చూడండి. దాంతో పాటు ఒక లైక్ బటన్ ఉంటుంది కింద, కొట్టేసేయండి. సబ్స్క్రైబ్ కొట్టేసేయండి అండ్ నచ్చితే వీడియో షేర్ చేసేయండి ముందే. సో ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. సో ఇదే మన ఫేస్ వాష్ అనమాట. 1% కోజీ క్యాస్ డైలీ ఫేస్ వాష్ ఫర్ డార్క్ స్పాట్స్ అండ్ పిగ్మెంటేషన్. సో ఇది వాడేసాక మీతో కలుస్తా. సో ఫేస్ వాష్ అయితే చేసేద్దాం. డైరెక్ట్ వెళ్ళి ఫేస్ వాష్ అయితే చేసేసుకుందాం. ఒక 40 సెకండ్స్ అయితే పెట్టాలన్నమాట, ఎందుకంటే దానిలో ఉన్న కోజిక్ యాసిడ్ మొత్తం ఫేస్లో వెళ్ళి కొంచెం క్లీన్ అయితే అవుతుంది అనమాట. చూడొచ్చు. సో లెట్స్ గో. సో దాని తర్వాత అయితే మనం ఇది వేదిక్ లైనర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో నేనే ఓన్గా ప్రిపేర్ చేసుకున్న రోజ్ వాటర్ అనమాట. ఇది ఒరిజినల్ రోజ్ వాటర్తో నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్నా. ఇది కూడా కొంచెం హాఫ్ మిగిలింది. ఇంకా దీని తర్వాత మళ్ళీ ఎలా రోజ్ వాటర్ ప్రిపేర్ చేయాలో అది కూడా చెప్తాను. సో రోజ్ వాటర్ టోనర్ వాడేసి మొత్తం క్లీన్ చేసేద్దాం. మన ఫేస్లో ఉన్న డర్ట్ క్లీన్ చేసేసి మీకు కలుస్తా. సో రోజ్ వాటర్ అయితే మొత్తం తీసుకున్నాను అనమాట. సో దాని తర్వాత మనం మొత్తం టోనర్ని మొత్తం క్లీన్ చేయాలన్నమాట. డర్ట్ ఉంటే వెళ్ళిపోతుంది మొత్తం ఫేస్లో. ఇది హ్యాండ్ మేడ్ అనమాట. సో రోజ్ పెటల్స్ తోటి నేను క్లియర్ చేసుకున్నా, దీంతో తయారు చేసుకున్నాను అనమాట. బాగానే వస్తుంది. దాని తర్వాత ఫేస్ షీట్ మాస్క్ అయితే పెట్టుకుందాం ఫేస్కి, అది కూడా చూపిస్తా. చాలా బాగుంది. స్మెల్ కూడా చెప్తున్నా కదా, నేను ఓన్ తయారు చేసుకున్నా కాబట్టి నాకు ఎంత బాగా అనిపిస్తుంది అంటే చాలా సూపర్ అంటే సూపర్ ఉంది. తెలుగు కొంచెం కొత్త, తెలుగు బ్లాగ్స్కి సపోర్ట్ చేయండి, సరేనా? దాని తర్వాత చూడొచ్చు విటమిన్ సి గ్లో షీట్ ఫేస్ మాస్క్ అనమాట. ఈవెన్ టోన్, స్కిన్ టోన్ అండ్ గివ్స్ ఏ హెల్దీ గ్లో విత్ హైడ్రేషన్ అంతా. సో వాడేద్దాం దీన్ని. క్లీన్ అయితే చేసినాం కదా. అన్ఫోల్డ్ ద మాస్క్ అండ్ అప్లై ఇట్ ఆన్ ఫేస్. లీవ్ ఇట్ ఫర్ 15 to 20 minutes. Then remove. Gently massage excess serum into your skin. ఓకే, చేసేద్దాం. 50 రూపీస్ అనమాట, చాలా చీప్లా. సో మనకు గార్నియర్ అయితే 150 రూపీస్ దాకా ఉంటుంది. కానీ ఫస్ట్ ఇది ట్రై చేస్తాం. ఎవ్రీ టైం మనం గార్నియర్ వాడతాం, కానీ ఎలా ఉంటుంది చూద్దాం ఒకసారి. మొత్తం సీరంని కింద అయితే దుబ్బేసినాం. చలో లెట్స్ గో. సో చూడొచ్చు, ఇలా అయితే ఫేస్ మాస్క్ ఉంది. గార్నియర్ కంటే కొంచెం అయితే లో క్వాలిటీ అయితే నాకు కనిపించింది. సో ఇదైతే 50 రూపీస్ కాబట్టి కొంచెం లో క్వాలిటీ. ప్లస్ ఇంత దాంట్లో మన గార్డియన్లో అయితే ఒక షీట్ వస్తుంది, దాన్ని రిమూవ్ చేయాల్సి వస్తుంది. కానీ దీంట్లో అయితే డైరెక్ట్ ఫేస్ మాస్క్ అయితే వచ్చేసింది. డైరెక్ట్ దీన్ని ఎట్లాగానే ఫ్రంట్ పెట్టుకోవాలి, వెనకాల పెట్టుకోవాలా ఏమీ తెలియదు. 20 minutes అయితే పెట్టుకోవాలన్నమాట. 20 minutes తర్వాత మన ఫేస్ అయితే గ్లోయింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. పక్కా గ్లోయింగ్ అయితే వస్తుంది, ఇన్స్టంట్ గ్లో అనమాట. సీరం ఈజ్ లైక్ సూపర్. సీరం అయితే నాకు నచ్చింది. సో గార్నియర్ అయితే బెటర్ అనిపిస్తుంది, కానీ ఎవరైతే ప్రమోషన్స్ ఉంటే చెప్పండి, చేసేద్దాం. 15 minutes తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాక ఆఫీస్ లాగ్ అయితే చూసి చేసేయండి. సో గాయ్స్ 15 minutes అయితే అయిపోయింది. ఇప్పుడు తీసేద్దాం మన ఫేస్ మాస్క్. సో ఫైనల్గా అయితే రిమూవ్ చేసేద్దాం. ఇది ఫీల్ గుడ్ ఉంది. దీంట్లో సీరం అయితే మిగిలింది. సో దాన్ని సర్క్యులర్ మోషన్గా మంచిగా పెట్టేసి కలుస్తా, స్నానం చేసేసి కలుస్తా. ఓకే, డన్. సో గాయ్స్ మనమైతే ఆఫీస్కి అయితే వెళ్ళబోతున్నాం. లెట్స్ గో. ఆఫీస్కి వెళ్ళిపోదాం. ఆఫీస్కి అయితే టైం అవుతుంది. లెట్స్ గో, పోదాం. అక్కడ పోయినాక అవుట్ఫిట్ చూపిస్తా, ఎట్లుంది అవుట్ఫిట్ ఏంటి అని. ఓకే కదా, లెట్స్ గో. ఇతనైతే సతీష్ అనమాట, మోడల్ ఆఫ్ అవర్ బ్యాచ్ అని చెప్పొచ్చు. నాకేంటంటే ఫుల్ ఫీవర్ ఉంది యాక్చువల్లీ, అందుకోసమని నో టిఫిన్ నథింగ్, ఓన్లీ చాయ్ తాగుతున్నా. సో చూడొచ్చు, టిఫిన్ అయితే చేస్తున్నాడు మన సతీష్. బాయిల్డ్ ఎగ్స్, ఉత్తపం, సాంబారు, అమ్మ గట్టిగా వేసుకుండు. గట్టిగా వేసుకుండు. వానికి మనమైతే చాయ్ తాగుతున్నాం, ఎందుకంటే ఫుల్ ఫీవర్ ఉంది. యాక్చువల్లీ నాతో అయితలే, వామిటింగ్స్ అవుతున్నాయి. పొద్దున మిల్క్ కూడా తాగినా అయినా కానీ వామిటింగ్స్ అవుతున్నాయి. ఇప్పుడు టీ తాగుదాం, మళ్ళీ వామిటింగ్స్ అయితే గమ్మున వండుకుందాం, అంతే కదా. మసాలా టీ అంట, కొద్దిగా బాగానే ఉంది, కానీ వామిటింగ్స్ అవ్వకపోతే బాగుంటుంది. ఏమంటారు సతీష్? చూసుకోవచ్చు మా ఆఫీస్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఈరోజు. నేను ఏమి యాడ్ చేసుకోలేదు అసలు. ఏం చేద్దాం, ఫీవర్ వచ్చిన వల్ల మనం ఆర్డర్ చేసుకోవట్లేదు. చలో లెట్స్ గో, పోదాం ఇక మనం. దీస్ ఆర్ మై కొలీగ్స్. సతీష్ భాయ్ మోడల్ అని చెప్తారు.
ఈమె కూడా ఒక మోడలే. సో ఇప్పుడైతే మనం వెళ్ళాలి, ఫ్లోర్కి వెళ్ళి లాగిన్ చేసేయాలి. లాగిన్ చేసేది ఇంపార్టెంట్ ఫస్ట్. అయితే లాగిన్ తర్వాత మీకు లంచ్లో కలుస్తా, ఓకే కదా? వ్యూ అయితే చూపిస్తా బయటిది. ఇలా అయితే ఉంటుంది మన వ్యూ. SAR4 నడుస్తుంది, కన్స్ట్రక్షన్ అవుతుంది. SAR4 కొంచెమే తిన్నాం. మిక్స్ సాంబార్ ఉంటుంది, వెజ్ సాంబార్ తీసుకున్నాం. బీట్రూట్ చెన్న పొరియాల్ అంట. సో లెట్స్ గో. కొంచెం వేసుకుందాం, కొంచెం, జస్ట్ కొంచెం. సో లెట్స్ గో. ఇదేంటి బ్రదర్? ఇది బెర్రీ ఫిర్నీ అంట. బెర్రీ ఫిర్నీ తిందాం. అయితే ఎట్లుంటుందో టేస్ట్ చేద్దాం. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట అన్నమాట. హౌ ఈజ్ ఇట్ చూద్దాం. ఒక కేక్ లాగా ఉంది సేమ్ నాకైతే. సో వేసుకున్నాం అనమాట. సో దీని తర్వాత మనం ఏం తిందామంటే చపాతీ ఉంది. చపాతీ అయితే మనం తినము. సో చపాతీ మనం తినడానికి అయితే అవసరం లేదు, ఓకే కదా? సో దాని తర్వాత ఇదేంది బ్రదర్? సోయా మటారా వేసుకుంటున్నాం మళ్ళీ. సో సోయా మటర్ ఉందన్నమాట. మన ఫ్రెండ్ అయితే వేసుకుంటుండు, మోడల్ సతీష్ మోడల్ అయితే వేసుకుంటుండు. చూద్దాం. మనమైతే వద్దని అనుకుంటున్నా, కానీ మళ్ళీ వేసుకుందాం, కొంచెం వేసుకుందాం. సో జస్ట్ టేస్టింగ్ పర్పస్కి వేసుకుంటున్నాం అనమాట. మళ్ళీ ట్రై చేయలేము. ఓకే గైస్, ఇదైతే వేసుకుంటున్నాం. దాని తర్వాత మనం చికెన్ అంట. ఫీవర్ వచ్చింది కాబట్టి చికెన్ మనం తినట్లే. వద్దు, ఫీవర్ ఉంది కదా గైస్. చికెన్ తిందాం అనుకున్నా కానీ ఫీవర్ ఉండడం వల్ల నేను తినలేకపోతున్నా. లెట్స్ గో, పోదాం ఇక. మేము వేసుకుంటారు అందరూ. ఇదిగో ఇంత బేసిక్. ఇదైతే మిక్స్ వెజ్ పచ్చడి. దిస్ ఈజ్ మ్యాంగో పిక్కల్. నల్ల కారం పొడి. మన దగ్గర పాపడాలు ఉన్నాయన్నమాట. 4 పాపడాలు వేసుకుందాం. పాపడాలు ఉన్నాయన్నమాట. సతీష్ కూడా వేసుకుంటున్నాడు. చూడొచ్చు సతీష్ ప్లేట్ ఎంత ఫుల్ ఉందో. అరే ఏం సతీష్ ఇంత ఫుల్ ఉంది ఈరోజు ప్లేట్? కర్డ్ అండ్ సలాడ్స్. సో గైస్, నాకు తినబుద్ధి అయితే లే ఫీవర్ ఉండడం వల్ల. కానీ తినాల్సి వస్తుంది. ఆకలి కూడా వేస్తుంది కానీ వెళ్తలేదు. మొత్తం వామిటింగ్స్ అవి అయితే అవుతున్నాయి మనకి. సో ఇక్కడ మన ఫుడ్, మన సతీష్ అయితే మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట. చూడొచ్చు. మనం సాంబార్తో కొంచెం టేస్ట్ చేసి చూద్దాం. దాని తర్వాత టేస్ట్ లేకపోయినా ఉన్నా తినాల్సిందే. సో చూడొచ్చు, మన ప్లేట్ చాలా తక్కువ ఉంది. ఏం తినబుద్ధి కూడా అవ్వట్లేదు అసలు చెప్పాలంటే. ఓకే, తిందాం. చూడొచ్చు, జస్ట్ కొంచెం మన రైస్, కొంచెం స్వీట్, కొంచెం ఇదైతే వేసుకున్నాను. కానీ తినబుద్ధి అయితే అవుతలే నాకు. అయినా కానీ తినాల్సి వస్తుంది. ఈరోజు వీడియో తీద్దామని గట్టిగా అనుకున్నా కాబట్టి తీస్తున్నా. ఇలాగా చలో లెట్స్ గో, తినేద్దాం. మొత్తం కథం అయితే చేసేసిన అనమాట. సో ఈ స్వీట్ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. సో చూడొచ్చు. సో చూసుకోవచ్చు గైస్, ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ చాలా నచ్చింది నాకైతే. ఫీవర్లో కూడా తింటున్నా అంటే అర్థం చేసుకో. వెరీ హై. ఖాళీగా ఉంటే జేబులు వేసుకొని ఇంటికి తీసుకోవడం అనుకున్నా, కానీ కాదు. చాలా తోపుంది, చాలా నచ్చింది నాకైతే. అప్పటిదాకా లైక్ కొట్టను కింద. సో చూసుకున్నట్టయితే లంచ్ అయితే అయిపోయింది నాది. సో దాని తర్వాత ఇప్పుడు పీకేటీ ఉందంట. సో పీకేటీ తర్వాత దాని తర్వాత ఇంటికి వెళ్తా. దాని తర్వాత బైక్ మీద వచ్చినా అని చెప్పినా కదా. మధ్యలో ఎక్కడైనా తిరిగితే మీకు చూపిస్తా. జూడియోకి వెళ్తే వీడియో చూపిస్తా. ఓకే సరేనా? ఓకే గైస్, సో అప్పటిదాకా మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈవినింగ్ స్నాక్స్ అయితే మీకు తిని చూపిస్తా ఎలా ఉంటాయి టేస్ట్. ఇప్పుడైతే కొంచెం బాగుంది హెల్త్. పొద్దున ఓన్లీ చాయ్ ఉండే. సో నా బండి మీద వచ్చినా కాబట్టి మార్నింగ్ స్కాన్ కూడా చేయలే కాబట్టి ఈవినింగ్ మీకు స్నాక్స్ ఏముంది ఏంటి అన్నీ చూపిస్తా, ఓకేనా? అలా మొత్తం బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ అలా వస్తూ ఉంటాయి. మీరు డిస్టర్బెన్స్ని కంట్రోల్ చేసుకోండి. అలా కొలీగ్స్ ఉంటారు కదా, కొలీగ్స్ వాళ్ళు ఇలా చేస్తుంటారు. ఓకేనా గైస్? రౌఫ్ వ్లాగ్స్ ఇన్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేసేయండి ఫటాక్సే.